ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. అండ్ పెద్ద విషయం కాస్త పక్కన పెడదాము. ఉయ్యూరు మీది అంతేనా? కరెక్టా? ఉయ్యూరులో చదువుకున్నాను. ఉయ్యూరులో చదువుకున్నాను. నేను ఇక్కడ లోకల్ ఇక్కడే. లోకల్. ఐమ్ ఫ్రమ్ హియర్. బట్ ఈ ఇంటర్వ్యూ కోసం నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఉయ్యూరులో మీరు చదువుకున్నారు కాబట్టి అక్కడ మీ మీద చాలా గొడవలు, చాలా కంప్లైంట్స్. సంజయ్ గౌడ్ నార్మల్ స్టూడెంట్ కాదు, చాలా గొడవలు ఉన్నాయి. చాలా గొడవలని కదా సార్, నేను అంటే అంటే బాగా చదువుతారు. నేను ఫుల్ తెలుసు. క్లాస్ టాపర్. బాగా చదువుతారు. అంటే అన్నిట్లో ఉన్నాను నేను. మన వరకు వస్తే మనం ఎందుకు వదులుతాం సార్, అది ఎవరైనా కానీ. సో నేను చదువు అంటే పిచ్చి నాకు. ఎందుకంటే మా నాన్న మాకు చిన్నప్పుడే హాస్టల్ వేస్తారు. సో నాకు ఎల్కేజీ నుంచి హాస్టల్. నాకు ఈ ప్రేమ అనురాగాలు ఫ్యామిలీ అంత తక్కువ, అంత కనెక్షన్స్ ఉండే నాకు. చిన్నప్పటి నుంచి హాస్టల్ చదువుకున్న హాస్టల్ లైఫ్ అండ్ ఆల్. ఆబ్వియస్లీ సార్ మన దగ్గరికి వస్తే మనం ఎందుకు వెళ్తాం, మేము ఒక గ్యాంగ్ ఉంటుండే, హైదరాబాద్ గ్యాంగ్, హైదరాబాద్ ఫెలోస్ అండ్ ఆల్. ఆబ్వియస్లీ మీరు బాగా ఎక్కడికి తీసుకొచ్చారు సార్ ఈ పాయింట్. మీరు బాగా ప్రిపేర్ అయ్యారు. ఓకే, సో ఉంటుండే హైదరాబాద్ గ్యాంగ్ అని ఉంటుండే, ఎవరు మా దగ్గర వచ్చేటోళ్ళు కాదు. అండ్ బాగా దెబ్బలు తిన్నది కూడా నేనే. ప్రిన్సిపల్ కూడా నన్ను బాగా దెబ్బలు కొట్టాడు. అంటే చిన్నప్పుడు ఒక 6th 7th క్లాస్లో గోడ దుంకేసి జాతర జరుగుతుంది అక్కడ. ఆ జాతరకి వెళ్ళి మంచి ఎంజాయ్ చేస్తుంటే డైరెక్ట్ ప్రిన్సిపల్ బాగా ఎదురుపడ్డాడు. అయిపోయింది. ఎలా కొట్టారంటే నాకు ఇట్లా బ్లడ్ వచ్చింది. ఇట్లా బ్లడ్ నాకు ఇంకా గుర్తుంది. నాకు ఇట్లా బ్లడ్ ఇట్లా గారితే అది నాకు అడ్వాంటేజ్ అయింది. అంటే అమ్మాయిల దగ్గర సింపతి పెరిగింది నాకు. సో అప్పుడు బాగా ఫేమ్ అయినా స్కూల్లో నేను. కానీ ఒకటి నాకున్న అడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే నాకు చదువు అంటే ఇష్టం. ఏదేమన్నా చదివేటోను నేను. ఎంత కోతి లెక్కలు. ఎందుకంటే సార్ అన్నీ చేయాలి సార్ లైఫ్లో, గొడవలు చేయాలి, అన్నీ చేయాలి. బికాస్ దిస్ ఓన్లీ వన్ లైఫ్. యూ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. ఏది రిగ్రెట్ ఫీల్ అరే ఇది చేయలే అని అనుకోదు. సో అందుకే అన్నీ చేసినాను, అన్నీ చూశాను. ఇప్పుడు కూల్ అయిపోయినా. ఐమ్ వెరీ కూల్, కామ్. ఏది చూసినా ఆహా అవునా ఓకే, సైలెంట్ వెళ్ళిపోవడం అంతే. మారిపోయిన జీవని అంతే. సార్ లైఫ్ అన్నీ నీకు నేర్పిస్తూనే ఉంటాయి. సినిమా నాకు నేర్పించింది. సినిమా ఇండస్ట్రీ ఇస్ నాట్ ఏ జోక్. సినిమా ఇండస్ట్రీ మీరు అన్నారు, సినిమా ఇండస్ట్రీని బాగా చలుకొని చేస్తారు సార్. లిటరలీ చెప్తున్నా, మా ఫ్యామిలీ ఎవరు వచ్చి సినిమానా చీ ఎందుకు వచ్చి నాకు తెలియదు ఇప్పుడు కూడా. లిటరలీ మాకు తిండి పెడతారు సార్. అంటే వచ్చిన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫుడ్ పెట్టి కావాల్సింది ఫుడ్ ఇచ్చి, మేము వస్తే ట్రావెలింగ్ ఖర్చులు ఇచ్చి, మాకు ఇంకేం స్పెషల్ మెనూ కావాలంటే స్పెషల్ మెనూ ఇచ్చి, డైట్ ఫుడ్ కావాలంటే డైట్ ఫుడ్ ఇచ్చి, సెట్లో ఉన్నప్పుడు సెట్లో షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ మేము రెస్ట్ తీసుకోవడానికి క్యారవాన్ ఇచ్చి. ఏ ఇండస్ట్రీలో సార్ ఇచ్చేది? కరెక్ట్. ఇంపాసిబుల్. మీరు రాసి పెట్టుకోండి, ఇంపాసిబుల్. ఇంత రెస్పెక్ట్ ఉన్న ఇండస్ట్రీ ఎక్కడా లేదు. నేను ఎందుకంటే ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్ కాబట్టి నాకు తెలుసు. సో అందుకే మేము ఎడిక్ట్ అయిపోతాం దానికి. ఇంత కంఫర్ట్, ఇంత రెస్పెక్ట్. అండ్ మాకు ఈ ఫీల్డ్ ఇష్టం సార్. అంటే కెమెరా పడితే మాకు ఒక ఆనందం అంతే. మేకప్ పడిందంటే ఇంకా హ్యాపీ. నాకు ఒక సినిమా ఆఫర్ వస్తే నేను ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతా. అది ఎందుకో నాకు లోపల నుంచి వస్తుంది అది. ఒక కేసు వచ్చిన పెద్ద పట్టించుకోను, కానీ ఒక మూవీ లా కేసు ఏదైనా వచ్చినా కానీ సినిమా ఆఫర్ వస్తే మాత్రం ఆనందం. అది ఎందుకో తెలియదు. సో అది ఒక హ్యాపీనెస్. ఇది సార్ ఇది ఎవరు చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే చులకన సార్. సినిమా ఇండస్ట్రీ అంటే ఒకటి సార్, లైఫ్లో సక్సెస్ ఒకటే మాట్లాడతారు సార్, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ సక్సెస్ స్పీక్. మీరు ఇందాక అన్నారు సార్, మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చారు, మీరు చూసారా మీది బాగా వైరల్ అయిందని. దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. సో ఓన్లీ సక్సెస్ స్పీక్స్. సక్సెస్ వచ్చినప్పుడే అరే ఈడు మావాడు, మా తమ్ముడు, నా కొడుకు, మావాడే, మా తాలూకే. బాత్రూంలో కూడా వీడియో కాల్ చేసేటోళ్ళు సార్. ఒకసారి మనకి బలగం పడిన తర్వాత గ్యాప్ ఇచ్చేటోళ్ళు కాదు. బట్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంటే ఏదో ఒక రోజు సాధిస్తాను నేను వదలలేదు కదా సార్. కొట్టా. సినిమా తీసుకొచ్చే రెస్పెక్ట్ అది. అది సినిమా వేరే సార్. సినిమా నేను చెప్తున్నా, అడ్వకేట్ నేను చేశా కదా, నేను వేరే. నేను అక్కడికి వెళ్తే నాకు వచ్చే రెస్పెక్టే వేరే. సినిమా చులకన కదా సార్. సినిమా ఇస్ రెస్పెక్ట్. సినిమా రెస్పెక్ట్ వేరే. ఎందుకంటే లక్షలో ఒక్కడే ఉంటాడు. మా ఏరియా మొత్తంలో నేను ఒక్కనే యాక్టర్ సార్. నేను చదువుకున్న 10th వరకు కానీ, ఇంటర్ కానీ, యూనో ఇంజనీరింగ్ కానీ, ఎంబీఏ కానీ, ఎల్ఎల్బి కానీ, నేను ఒక్కడనే యాక్టర్, ఎవ్వడూ లేదు. సో వీఆర్ యూనిక్, వీఆర్ డిఫరెంట్, వీఆర్ డిఫరెంట్లీ మేడ్ అంతే. మాకు వచ్చే సార్, మాకు ఒక్కసారి మాకు సక్సెస్ వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో మాకు తిండి ఉంటుంది సార్. ఎక్కడికి వెళ్ళినా ఇష్టంతో తిండి పెట్టి ఫోటో దిగి పంపిస్తారు సార్ కదా. అది ఎవ్వరికీ ఉండదు. సినిమా వాడికి వచ్చే రెస్పెక్ట్ వేరే. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ సినిమా మ్యాన్. ఆల్వేస్ ఐఎమ్ ప్రౌడ్ టు బి దట్. ఈవెన్ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు కూడా మాతో వచ్చి ఫోటో దిగుతారు సార్. దట్ ఈస్ సినిమా. దట్ ఈస్ సినిమా. సినిమా ఏదో అనుకుంటారు కానీ ఎవరికి వస్తుంది సార్, ఎవరికి సక్సెస్ వస్తుంది? సినిమా ఒక ఆఫర్ తెప్పించుకోను,
ఎందుకు ఇస్తారు నీకు? అంత ఈజీయా? తిరగాలి, చెప్పులు అరగాలి, తిరగాలి, నేను నమ్మాలి. నమ్మి నీకు ఇచ్చినా సరే నీకు ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. నీకు తెలుసు, నువ్వు నాకు తెలుసు. అరే మనోడే మన తాలూకాని ఇస్తే నువ్వు వాడు ఏం చేయకపోతే? మహేష్ బాబుతో చేయాలి. నువ్వు చేయలేవు. దబ్బ దబ్బ జబ్బా అంటున్నావు. ఏం సార్ పరిస్థితి? వందల మంది చూస్తారు సార్. ఒక క్యారెక్టర్ చేయాలి, ఒక డైలాగ్ చెప్పాలంటే అంత సీన్ లేదు. అందరితోని కాదు అది. ఎక్కడో రాసి పెట్టాలి. అందులో నేను ఇప్పుడు ఉన్నా కాబట్టి ఐఎమ్ హ్యాపీ సార్. అండ్ మీ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఎక్కడ కూడా పొంతన కుదరట్లేదు. అస్సలు కుదరదు. బీటెక్, ఎంబీఏ, ఎల్ఎల్బి. అంటే సార్ లైఫ్‌లో అంటే నేను ఐ వాజ్ ఎ డాన్సర్. నేను బాగా డాన్స్ చేస్తాను చిన్నప్పుడు. స్పోర్ట్స్ బాగా. మీరు చూస్తే నా బ్రిక్స్ బ్రేకింగ్ అండ్ ఆల్, కుంఫులో బ్లాక్ బెల్ట్, కరాటే అవన్నీ. సో స్పోర్ట్స్ రన్నింగ్ ఉంటుంది, స్ప్రింటర్ అనమాట, ఫాస్ట్ స్ప్రింటర్. నేను బాగా డాన్స్ చేస్తాను. సో ఇవన్నీ చేసిన ఒకనొక టైంలో మన చిన్నప్పుడు ఎలా ఉంటుంది, ఒకసారి పోలీస్ అవుదాం, ఒకసారి డాక్టర్ అవుదాం, ఒకసారి ఇది అవుదాం, ఒకసారి అది అవుదాం, ఏం అర్థం కాదు అందరిలాగానే. సరే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అంటే గొర్రెల మంద. 10th తర్వాత ఇంటర్ చేయాలి, ఎంపీసీ, బైపీసీ, ఎంఎస్సీ, సిఈసి, బ్లా 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 బ్లా, ఇవే. దీని తప్ప ఇంకేం లేవు. తర్వాత డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ అంటే కొన్ని కోర్సెస్ అనేది మనకి రుద్దేశారు సార్. యాక్చువల్గా మీరు అమెరికాకి వెళ్తే ఒక సబ్జెక్ట్ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ తీసుకుంటే చిన్నప్పటి నుంచి ఫిజిక్సే నేర్చుకుంటున్నాడు సార్. అందుకే నోబెల్ ప్రైజులు వస్తాయి సార్ వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ అనేది లేదు. ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ నేర్చేసుకుంటారు. కట్ చేస్తే మీరు వీడు లైఫ్ అంతా నేర్చుకుంది వాడు చేసిన జాబ్కి సంబంధమే ఉండదు. ఎక్కడ సంబంధం ఉండదు. మీరు చూడ కామెడీది సంబంధమే ఉంటుంది సార్. అది అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లుంది. ఏం చేస్తాం సార్? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా చేంజ్ అవ్వాలంటే, అరే బాబు ఇది చేస్తే ఇది ప్రాబ్లము, ఇది చేస్తే ఇది ఇష్యూ అవుతుంది. ఓకే 18 బిలో అమ్మాయిని నువ్వు టచ్ చేస్తే పోక్సో కేసు ఒకటి ఉంటుంది. నువ్వు డ్రగ్స్ తీసుకుంటే నీకు పెద్ద కేసు రా బాబు, నువ్వు జైలుకి బయటికి రాలేవు. సో జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఉంటే ఇవి ఇష్యూస్ ఉంటుంది. గవర్నమెంట్ ఇట్లుంటుంది, లా ఇట్లుంటుంది, పోలీస్ అంటే ఏంటి, గవర్నమెంట్ అంటే ఏంటి, నీకున్న రైట్స్ ఏంటి, రైట్ టు లివ్, రైట్ టు ఫ్రీడమ్ ఏంది, ఏది చేయొద్దు, ఏది చేయాలి, ఇవి నేర్పియాలి సార్ పిల్లలందరికీ. అమ్మాయిలకు ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి నేర్పియాలి సార్. ఎలా ఉండాలి నేర్పియాలి సార్. యాక్చువల్గా మీరు చెప్పే అంటే మీరు మళ్ళీ అడ్వకేట్ అయిపోయారు, బట్ చాలా వాల్యుబుల్ పాయింట్స్. నిజానికి మన ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు సార్. అది అంటే అది గుంపుల గోవిందం సార్. ఇక అంతే, అది అవుతుంది, అది అలా జరుగుతూనే ఉంది. సెక్సువల్ ఎడ్యుకేషన్ గురించి మన పాఠ్య పుస్తకాల్లో ఎంత డెప్త్ లో ఉంది, ఎంతమంది పిల్లలకి మనం సెక్షువల్ ఎడ్యుకేషన్ నేర్పించగలుగుతాం, ఇంపార్టెంట్ సార్. ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో సెక్షువల్ ఎడ్యుకేషన్ గురించి చర్చించగలుగుతాం. చెప్పాలి సార్, డైరెక్ట్ చెప్పాలి సార్. ఇది ఇట్లు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అయింది, ఇట్లుంటుంది, ఇది చేస్తే ఇది. ఏముంది సార్, ఫోన్ వచ్చినప్పటి నుంచి ఏం సంబంధం లేకుండా బయట తిరిగేస్తుంటారు. అసలు సార్ చాలా దారుణంగా జరుగుతుంది సార్ బయట పరిస్థితి. డ్రగ్స్ ఎంత సార్, పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు సార్ లిటరలీ. ఎన్ని కేసులు ఏంటంటే ఎవడో చెప్తాడు, ట్రై చేస్తాడు, ఏం గంజా మంచిదే హెల్త్కి, కావాలంటే గూగుల్ చేస్తాడు. గూగుల్ ఏమంటుంది, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అని ఉంటుంది. వాడు ఏమైతే ఎడిక్ట్ అయిపోయి తాగి ఆకలి ఉండదు, ఫుడ్ ఉండదు, నీళ్ళు ఉండదు, టైం ఉండదు, నిద్ర ఉండదు, ఏముండదు. ఆఖరికి ఏమవుతుంది, నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, లివర్ పోతుంది, కిడ్నీలు పోతాయి, అన్నీ పోతాయి, జీవితం పోతుంది సార్. అయిపోయి నువ్వు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వవు, నువ్వు ఎవరికి టైం ఇవ్వవు, నీ ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేరు, ఎవరు లేరు. అంటే మీరు మాట్లాడుతుంటే మీ ఆవేదన కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అడ్వకేట్ కాబట్టి చాలా కేసులు, ఎన్ని కేసులు సార్ లిటరల్లీ చెప్తున్నా నేను. పాపం అంటే ఎడిక్ట్ అయిపోయి సార్, నీకు ఈ సంబంధించిన డ్రగ్స్ అనేది చాలా డేంజర్ సార్. ఇది చాలా డేంజర్ కేసు. బయటికి రానివ్వరు, ఆడు చచ్చిపోవాలి లోపలనే. అసలు ఎంత కష్టం అనుకున్నా మాకు బెయిల్ తేవడము రానే రాదు, చాలా కష్టము. ఇది ఏదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు డ్రగ్స్ అనేది, కానీ చాలా కష్టం సార్ అది.